ప్రైజ్ ది లార్డ్. మనల్ని తన అమూల్యమైన రక్తంతో వెల ఇచ్చుకున్న యేసుక్రీస్తు నామమున ఈ శుక్రవారపు ఉదయకాల శుభములు తెలుపుతూ 2025 ఫిబ్రవరి 21వ తేదీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని స్వస్థత వాక్య వాగ్దానం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ లోకంలో యేసయ్య తప్ప పాపంలో పడని వారు ఒకరు లేరు. ఆయన శిలువపై మన పాపములు భరించారు, గాని పాపం ఆయనను తాకలేదు. అందుకే బైబిల్ చెబుతుందేమనగా, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనండి, తదుపరి నీతిమంతులుగా మార్చబడతారు. అప్పుడు మీ విజ్ఞాపన మన పూర్వకమైనదై బాహుబలదై ఉంటుందని. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చెయ్యగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏలియా మరలా ప్రార్థన చెయ్యగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. విశ్వాసులుగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటే శీఘ్రమే స్వస్థత చేకూరుతుంది. విజ్ఞాపన ప్రార్థన మన విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనది. ఎందరో మనకు ప్రార్థించమని కోరుతూ ఉంటారు. మన ముందు ఎందరో అంగవైకల్యంతో, రోగములతో, వ్యాధులతో, బాధలతో ఉన్నవారు కనిపిస్తూ ఉంటారు. స్వస్థశాలకు వచ్చి కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వారి వైపు చూచి, ప్రభువా, వీరి ప్రార్థన ఆలకించమని సహోదరి ప్రేమ కలిగి ప్రార్థిస్తే మన ప్రార్థన కూడా వేగరమే దేవుని సన్నిధి చేరుకుని శీఘ్రముగా స్వస్థత చేరుతుంది. ఇట్టి ప్రార్థన ద్వారా దేవుని మీద ప్రేమను మనం కలిగి ఉంటాము. దేవుని సహవాసంలో బలపడతాం. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి శుక్రవారం స్వస్థతశాలలో దైవ సన్నిధిలో ప్రార్థనలలో పాల్గొంటున్న మనము ఈ విధముగా స్వస్థత వాగ్దానాలు పట్టుకుంటున్న వారంగా ఎంతో ధన్యులు. స్వస్థతలు దేవుడిచ్చిన అభిషేకమే, దేవుడిచ్చే ఆస్తి స్వాస్థ్యం. ఆరోగ్యం అనేది మనిషి జీవితంకు ఎంతో అవసరమైనది. దేవుని యందు భయభక్తులు గలవారముగా మనము ముందుగా ఆయనను వేడుకునే దైవ సన్నిధిని ప్రాముఖ్యత చేసుకుని దేవునిని అడిగి స్వస్థత ఫలాలు పొందితే అవి శాశ్వతముగా మన జీవితంలోకి సాక్షాధారములుగా ఉంటవి. అలాగే పిల్లల కొరకు ఆయన ముందు నిరంతరం వేడుకునే వారంగా ఉండాలి. అప్పుడే దేవుని కాపుదల పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా మనపై నుండి కాపాడి సంరక్షిస్తుంది. కనుక మనల్ని పోషించి సంరక్షిస్తున్న దేవుడు మీ పిల్లలు భవిష్యత్తు కోసం భయపడక ధైర్యము కలిగి దృఢ విశ్వాసముతో తనను ప్రార్థించే వారముగా ఉంటే సంరక్షిస్తాడు. ఆ శక్తితో ఆశ కలిగి ఉపవాసముండి ప్రార్థన చేస్తే ఏదైనా ఇచ్చే తండ్రి మన యేసయ్య. అట్టి రీతిగా జవాబులు పొందాలని కోరుకుంటూ, దేవుని యొక్క స్వస్థతలను అందుకుంటూ నడవగల స్థితిలో తన దీవెనల వర్షం కుమ్మరించి స్వస్థత ఫలాలతో యేసుక్రీస్తు మనకు దయచేయునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈ శుక్రవారం దినమున నిన్ను ప్రార్థించే మరొక అవకాశం ఇచ్చినందుకు కోట్లాను కోట్ల వందనములు. నీవిచ్చిన వాగ్దానం విన్న ప్రతి ఈ బిడ్డను నిండుగా మెండుగా దీవించుము. నీ ప్రియమైన బిడ్డలముగా మమ్మల్ని నీ రెక్కల చాటున మరుగుపరచుము. ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అస్వస్థతలుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యము కలుగజేయుము. ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన, అవమానాలు పడుచున్నారో తరతరములకు నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే స్థితిని వారికి ఇచ్చి వారు పిల్లలను చూచెదువు అనే వాగ్దానముతో దీవించుము. నీ పిల్లలు ఎవరైతే థైరాయిడ్లు, గర్భాశయంలో ఫైబర్లు, పీసీఓడీలు, కంతులు,
ఇక ఏవైతే గర్భంకు అడ్డుపడుచున్నాయో వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో కరిగించి వేయుము. గర్భం ధరించకుండా అడ్డుపెడుతున్న మాంత్రిక శక్తులు, చేతబడులు, చెల్లంగులు, అపవాది శక్తులు, మందుల దోషములు, పాపశాపములు, చెడ్డ మాటలు, వాటి క్రియలు పరిహరింపచేసి వారిని పరమ వైద్యుడైన యేసుక్రీస్తు నామము స్వస్థపరిచి నీ నామఘనతకు సాక్షులుగా వాడుకొనుము. పిల్లల భవిష్యత్తులపై ఆందోళన చెందుతున్న వారికి ఉజ్వల భవిష్యత్తుతో నింపుము. వారిని భయభక్తులు గల వారిగా చేయుము. వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహాలను చేయుము. ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు యేసుక్రీస్తు నామమున ఉద్యోగములు, ఉపాధి కల్పించుము. నీ బిడ్డల వ్యాపారములను, వృత్తులను అభివృద్ధి చేయుము. వారి మార్గములను పెంచుము. వృద్ధాప్యంలో ఉన్న వారికి శక్తినిచ్చి బలపరచుము. ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకున్నారో, జరుపుకునే వారై ఉన్నారో వారికి మంచి ఫలమును అనుగ్రహించుము. అయిన వారిని కోల్పోయిన వారికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆదరణ కల్పించుము. శోధన, వేదనలో ఉన్న వారికి విడుదల దయచేయుము. కోర్టు వాధ్యాయములలో ఉన్న వారికి విజయమునిమ్ము. నీ బోధకులను, సువార్థికులను బలపరచుము. వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను చెరిపివేయుము. ఇశ్రాయేలు దేశమును, యుద్ధమును నీ చేతులకు అప్పగిస్తున్నాం. మా రాష్ట్రమును, దేశమును సువార్తకు అనుకూలం చేయుము. మా దేశ పాలకులను మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము. ఏది విడిచితమో, ఏది మరచితమో ఎరిగిన మా ప్రభువా, ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడిగి వేడి కోరుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యను ప్రేమించి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొనుచు 1000 తరముల వరకు దీవెనలతో, కరుణా కటాక్షములతో నింపబడుదురుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.